హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు అయితే వీడియో వచ్చేసి 1 వీక్ నుండి మేము ఎదురు చూసిన మా జాఫ్రాబాదీ బర్రె ఈనిందన్నమాట. అలాగే అందమైన ఆడదూడకి జన్మనిచ్చింది. ఎక్కడైనా సరే బర్రె దూడకి జన్మనిచ్చిన తర్వాత ఆ దూడని తన తల్లి ముందు పెట్టినట్టయితే అది ఆ దూడను వాసన పసిగడుతూ దాన్ని నిమురుతూ దానిపై ఉన్న ముర్రును తినేస్తుంది. దీనివల్ల ఇది నా దూడే అని దూడకి పాలివ్వడం జరుగుతుంది. తరువాత దూడ ముక్కులో నూటిలో ఊదినట్లయితే ఏదైనా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. కొందరు పుట్టిన దూడ యొక్క కాలిగోళ్ళు తీసేస్తూ ఉంటారు. మేమైతే ఎప్పుడు అలా చేయలేదు. మా దూడలైతే బాగానే ఉన్నాయి. ఇక గేదె విషయానికి వస్తే నార్మల్ డెలివరీ జరిగింది కాబట్టి కాల్షియం లెవెల్స్ డౌన్ అయ్యి లేవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి ఎనర్జీ కోసం మేము ఒక 2 కేజీల బెల్లం మరియు కొన్ని గోరువెచ్చని నీళ్లు ఈ రెండింటిని కలిపి గేదెకి పట్టించామన్నమాట. నార్మల్ వాటర్తో ఒకసారి బాడీ మొత్తం వాష్ చేసాము. తర్వాత మొత్తం కడిగేసి హాట్ వాటర్తో మళ్ళీ ఒకసారి బాడీని అంతా కడిగేసామన్నమాట. ఏవైనా బోన్స్ పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. దానిపైన ఎలాంటి ఈగలు దోమలు అలాంటివి వాలకుండా శరీరం మొత్తం నూనెను మొత్తం పూసేసామన్నమాట. ఒక 2 రోజుల వరకు బర్రెకి పచ్చిగడ్డి అలాంటిది వేయకూడదు, ఎండుగడ్డి మాత్రమే వేయాలి. ఎందుకంటే పచ్చిగడ్డి వేయడం వల్ల ఏమవుతుందంటే పాలు ఎక్కువైపోయి పొదుగు వాపు వస్తుంది. అదే ఎండుగడ్డి వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మోతాదు పాలు వస్తాయి కాబట్టి పొదుగు వాపు అనేది రాదన్నమాట. మరియు 2 నుండి 3 గంటల వరకు బర్రెకి రెస్ట్ ఇవ్వడం జరిగితే లోపల ఉన్న మాగి బయటకు వస్తుంది. ఆ తర్వాత దూడకి పాలు పట్టించి ఎంత తాగితే అంత పట్టించి మిగిలిన పాలన్నీ కూడా మనం పిండేసుకోవాలి. పిండేయడం వల్ల బర్రెకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఇంకా ముర్రు పాలు దూడకి ఎందుకు తాగించాలంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ముర్రు పాలు అనేవి గేదె కట్టిన దగ్గర నుండి ఈనేంత వరకు కొన్ని ప్రతిరోజు పొదుగులో దాచుకుంటుంది. ఈనిన తర్వాత దూడకి ముర్రు పాలు ఇస్తుంది. వాటిని మనం జున్ను పాలని కూడా అంటాము. ఇంతేనండి ఈరోజు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.